తెలంగాణ చరిత్రలో కలికితురాయిలా నిలుస్తూ తరతరాల తెలుగు జాతి చరిత్రను దశ దిశలా చాటి చెప్పిన హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా మెరుగులద్దుకుంటోంది. యావత్ సమాజం గర్వించదగ్గ మహానగరంగా భాగ్యనగరం ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకోబోతోంది. అడ్డంకులు దాటేస్తూ అవరోధాలు అధిగమిస్తూ మున్ముందుకు సాగుతోంది. ట్రాఫిక్ చిక్కులతో సతమతమయ్యే నగరం ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ సిటీగా తనదైన అభివృద్ధికి అరుదైన సాక్ష్యంగా నిలుస్తోంది. హైదరాబాద్లో అడుగడుగునా అగిపిస్తోన్న హై ఫ్లైఓవర్లపై టీవీ9 స్పెషల్ స్టోరీ. విశ్వనగరంగా భాగ్యనగరం ఒకనాటి ఇరుకు రోడ్లు కాదు, మహానగరాన్ని తలపించే విశాలమైన రోడ్లు. హైదరాబాద్ వడివడిగా మున్ముందుకు. ట్రాఫిక్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్. మువ్వల హారాన్ని తలపించే ఫ్లైఓవర్. కాలుష్య రహితంగా ముత్యాల నగరం. ప్రపంచ పర్యాటకుల్ని ఆకట్టుకునే అత్యాధునిక వంతెనలు. హై ఫ్లైఓవర్స్. హై హైదరాబాద్. 8,052 కోట్ల రూపాయలతో ఎస్ఆర్డిపిలో మొదటి దశ కింద ఫేజ్ 1 కింద 8,052 కోట్ల రూపాయలతో 47 వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ 47 వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం పూర్తి చేసి ప్రారంభించుకున్న ఖైరతాపూర్ ఫ్లైఓవర్ ఏదైతే ఉన్నదో ఇది 30వ ఫ్లైఓవర్. గత 8 సంవత్సరాల్లో హైదరాబాద్లో మనం కట్టిన 30వ ఫ్లైఓవర్. అభివృద్ధి చెందిన ఏ నగరానికి పోయినా ఆ నగరం యొక్క ప్రగతికి, అభివృద్ధికి ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనబడే సూచిక ఏంది అంటే ఆ నగరంలోని రహదారులు, ఆ నగరంలో ఉండే ప్రజా రవాణా వ్యవస్థ. అందులో భాగంగానే ఈరోజు పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన మనసులో ఏదైతే ఈ ఎస్ఆర్డిపి అనే కార్యక్రమానికి బీజం పడ్డదో దానికి అనుగుణంగా గత 8 సంవత్సరాలుగా మొత్తం ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఆవిర్భావంతో హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధిలో దూసుకెళ్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఆకాశమే హద్దుగా అభివృద్ధి పథంలో మున్ముందుకు సాగుతోంది. మౌలిక వసతులు, ట్రాఫిక్ చిక్కుల్లేని ప్రయాణం, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యేక రాష్ట్రంలో మహానగరం నుంచి విశ్వనగరం దిశగా బడిబడిగా అడుగులు వేస్తోంది 400 साल का शहर హైదరాబాద్. హైదరాబాద్ ను ట్రాఫిక్ రద్దీ లేని ఓ అద్భుత నగరంగా మార్చడమే లక్ష్యంగా ఎస్ఆర్డిపి కింద అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నేడున్న ఈ హైదరాబాద్ ఒకనాటి ఇరుకు రోడ్ల హైదరాబాద్ కానే కాదు. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పేరు వింటేనే గుండెల్లో దడ. హైదరాబాద్ లో అడుగడుగున పడే ట్రాఫిక్ తిప్పలే అందుకు కారణం. ఈ చిక్కుల్లోంచి బయటపడేందుకు వాహనదారులు ముప్పు తిప్పలు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ట్రాఫిక్ చిక్కులు క్రమేణా తగ్గుముఖం పట్టేందుకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ట్రాఫిక్ అయితే నార్మల్ అయింది, ఫ్రీగా వెళ్తున్నాయి వెహికల్స్. ఒకప్పుడు ఇక్కడ సిగ్నల్ ఉన్నప్పుడు గంటలు ఆగేది కదా, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏమన్నా మీకు కొంచెం తగ్గినట్టు ప్రెషర్ అయితే ఫ్లైఓవర్ లేనో ట్రాఫిక్ జామ్ అయ్యేది, వెహికల్స్ స్లో మూమెంట్ ఉండేది. ఇప్పుడైతే ఫ్రీగా వెళ్తున్నాయి. ఇప్పటికే నగరంలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు ఫ్లైఓవర్స్, అండర్ పాస్లతో చెక్ పెట్టగా మరికొన్ని నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. సిగ్నల్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ, ఇదే లక్ష్యంతో మహానగరంలో వీలైన ప్రతి చోట ఫ్లైఓవర్ల నిర్మాణం చేస్తున్నారు. సిటీలో చాలా టైం సేవ్ అవుతుందండి. ఇప్పటి వరకు మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలనుకున్నా ఫ్లైఓవర్ వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. పాత బస్తీ, కొత్త బస్తీ అనే తేడా లేదు. ట్రాఫిక్ ఫికర్ ఉందా, ఫ్లైఓవర్ కట్టే అంటున్నారు అధికారులు. సిటీకి నలుదిక్కుల నుంచి నడిమధ్యకు రావాలన్నా, ఈ కొస నుంచి ఆ కొసకు వెళ్లాలన్నా అదో పెద్ద ప్రయాస. అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు సిగ్నల్లు కాదు, సింగిల్ రైట్ తో ఫ్లైఓవర్ల మీదుగా ఆగేదే లే అన్నట్టుగా వెహికల్స్ దూసుకెళ్తున్నాయి. నగరానికి నలువైపులా రోడ్లపై ఆకాశ మార్గాలు పరుచుకుంటున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టింది జీహెచ్ఎంసీ. అందులో ఒకటైన ఖైరతాపూర్ ఫ్లైఓవర్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది.
మూసాపేట్ నుంచి మాదాపూర్ వెళ్లే వెహికల్స్ కి ఇకపై జర్నీ సాఫీగా సాగనుంది. 86 కోట్ల రూపాయల ఖర్చుతో కైత్లాపూర్ బాలాజీనగర్ నుంచి మాదాపూర్ వైపు అల్లాపూర్ వరకు 675 మీటర్ల పొడవు ఫ్లైఓవర్ కమ్ ఆర్ఓబిని నిర్మించారు. రైల్వే ట్రాక్ పై ఉండడంతో 16 మీటర్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టారు. మిగతా అంతా ఎస్ఆర్డిపి కింద జీహెచ్ఎంసీ పూర్తి చేసింది. హైటెక్ సిటీ నుంచి బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే వారికి 3.5 కిలోమీటర్ల దూరం దగ్గనుంది. అదేవిధంగా మూసాపేట్, బాలానగర్, కూకట్పల్లి నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ వెళ్లే వాహనాలు ఇకపై రై అంటూ దూసుకుపోవచ్చు. ఈ ఖైతలాపూర్ ఆర్ఓబిని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేకానంద, జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ ప్రారంభించారు. మరింత సమాచారం మా రిపోర్టర్ విద్యాసాగర్ అందిస్తారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ చేపట్టినటువంటి ఎస్ఆర్డిపి ప్రాజెక్టు కింద మరో ప్రాజెక్టు హైదరాబాద్లో అసలుకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మూసాపేట నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లేందుకు కైత్లాపూర్ వద్ద ఒక ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. దీన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ వల్ల మూసాపేట్, కుకట్పల్లి నుంచి ఎవరైతే హైటెక్ సిటీ, మాదాపూర్ వైపు వెళ్ళాలనుకుంటారో వారికి దాదాపు 3.5 కిలోమీటర్ల ప్రయాణ భారం అనేది తగ్గబోతుంది. ఎక్కువగా రద్దీ ప్రాంతం కుకట్పల్లి మీదుగా హైటెక్ సిటీ వైపు వెళ్ళాలంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంటుంది. అలాంటి దానికి ఆల్టర్నేట్గా ఈ రూట్ని వినియోగించే విధంగా మూసాపేట నుంచి కానీ కుకట్పల్లి ఐడియల్ చెరువు నుంచి వచ్చే మార్గం గుండా వస్తే ఈ కైత్లాపూర్ బాలాజీ నగర్ వద్ద ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. రైల్వే ట్రాక్ను క్రాస్ చేసేలాగా ఆర్ఓబి మీదుగా ఏదైతే మాదాపూర్ వద్ద ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్డు ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసేలాగా కూడా ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఎక్కువగా ఐటీ కారిడార్లో పనిచేసేటువంటి ఉద్యోగులు బాలానగర్ కానీ మూసాపేట ప్రాంతాల మీదుగా వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారికి చాలా ఈజీగా ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా ఈ రూట్ మీదుగా వెళ్ళేటువంటి అవకాశం దక్కుతుంది. మొత్తము ఎస్ఆర్డిపి కింద 47 ప్రాజెక్టులను ఫేజ్ 1 కింద జీహెచ్ఎంసీ చేపట్టింది. అందులో ఈ ఫ్లైఓవర్ 30వ ప్రాజెక్టుగా చెప్తున్నారు. అంటే మొత్తం 30 ప్రాజెక్టులు పూర్తయితే మరొక 17 ఫ్లైఓవర్లు, అందులో ఆర్యూబీలు, ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. రైల్వే ట్రాక్స్ ఉన్న దగ్గర రైల్వే సహకారంతో వాటిని నిర్మిస్తూ ఉన్నారు. అవి కూడా మొత్తం 7 నిర్మించామంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటి ఫ్లైఓవర్లతో అటు ఎల్బీ నగర్ నుంచి ఇటు కుకట్పల్లి, అదేవిధంగా అటు ఉప్పల్ నుంచి ఇటు మియాపూర్ వైపు పూర్తిగా అన్ని దాదాపు 30 ఫ్లైఓవర్లు నిర్మించి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ ఫ్రీ ఏర్పాటు చేస్తున్నామంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్. మీరు చూస్తున్న ఈ ఫ్లైఓవర్ మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లే రహదారిపై ఉన్న షేక్పేట్ ఫ్లైఓవర్. ఒకప్పుడు నగరంలో కీలక ఐటీ కారిడార్ను కనెక్ట్ చేసే ఈ రోడ్డు నిత్యం రద్దీగా గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. 2018లో ఈ ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టాలని షేక్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఫ్లైఓవర్ను రేతిబౌలి నుంచి 6 లేన్లతో షేక్పేట్, ఫిలింనగర్ జంక్షన్, ఓయూ కాలనీ, బిస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించారు. 333 కోట్ల రూపాయల వ్యయంతో టోలీచౌకి నుంచి రాయదుర్గాన్ని కలిపేలా ఈ వంతెన నిర్మించారు. గతంలో మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లాలంటే గంట సమయం పట్టేది. కానీ దీని నిర్మాణంతో అరగంట ఆదా అవుతుంది. ఈ ఫ్లైఓవర్ ను గతంలో నిర్మించిన టోలీచౌకి వంతెనకు అనుసంధాన రోడ్లో నిర్మించారు. ఇక బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్ తో కాజాగూడ నుంచి మైండ్ స్పేస్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తీరిపోయాయి. బయోడైవర్సిటీ జంక్షన్ లో 2 ఫ్లైఓవర్ల నిర్మాణం చేశారు. 69 కోట్ల వ్యయంతో మెహదీపట్నం, కాజాగూడ మార్గంలో చేపట్టిన సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వైపు నిర్మించిన ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ తో గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వైపు రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో ఎస్ఆర్డిపి ప్యాకేజీ 4 కింద 379 కోట్ల రూపాయల వ్యయంతో జేఎన్టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు 12 కిలోమీటర్ల కారిడార్లో చేపట్టిన అన్ని ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి. ఈ ఫ్లైఓవర్ల కారణంగా బయోడైవర్సిటీ జంక్షన్ లో దాదాపు 10 నిమిషాల టైం సేవ్ అవుతుంది. ఐటీ కారిడార్ ను కవర్ చేసేలా నలుదిక్కుల నుంచి ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ రద్దీ తగ్గించేలా ప్రణాళికలు చేశారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి ఐకియా వైపు వెళ్లేందుకు దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జ్, మైండ్ స్పేస్ వద్ద ఫ్లైఓవర్ తో ట్రాఫిక్ స్పీకర్ మరింత తగ్గింది. ఇప్పుడు కొండాపూర్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వెళ్లే మార్గంలో కొత్తగూడ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. దీంతో ఐటీ కారిడార్ కు మార్గం సుగమమైంది. మరోవైపు కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు పక్కాగా వేశారు. అయితే కేబీఆర్ పార్క్ కేంద్రం చేతిలో ఉండడం, మొక్కలకు నష్టం కలిగే అవకాశం ఉండడంతో ఆల్టర్నేట్ మార్గాలపై దృష్టి పెట్టారు. కేబీఆర్ పార్క్ కింద అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తున్నారు. అదే సాధ్యమైతే ఓ మహాద్భుతం నగరంలో ఆవిష్కృతం కానుంది. గంటల కొద్దీ టైం పట్టే జర్నీతో సిటీలో బండెక్కాలంటేనే జనం ఒకప్పుడు జంకేవారు.
కానీ కొత్తగా గత 2 ఏళ్లుగా ఒక్కో ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తూ నగరవాసులకి ట్రాఫిక్ తగ్గించి ఊరట కలిగిస్తున్నాయి. సిటీలో పూర్తయిన ఫ్లైఓవర్లే కాదు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లు కూడా పూర్తయితే ట్రాఫిక్ ఫిగర్ మరింత తగ్గనుంది. నగర వాసులు ఎక్కడ ఏ జంక్షన్లో కూడా జామ్ అయ్యే పరిస్థితి ఉండదు. సిగ్నల్ ఫ్రీగా ఇకపై రైమంటూ దూసుకుపోవచ్చు. ప్రస్తుతం పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఆయా జంక్షన్లో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్లు అన్నీ కూడా పూర్తి దశకు చేరుకోబోతున్నాయి. ఇప్పుడు ఇదే ఇటీవల చేపట్టినటువంటి షేక్పేట ఫ్లైఓవర్, బౌద్ధుర ఫ్లైఓవర్, బాలానగర్ ఫ్లైఓవర్ ఇవన్నీ ఎంత సత్ఫలితాలను ఇస్తున్నాయో ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర స్టీల్ బ్రిడ్జి, అదేవిధంగా కొత్తగూడెంలో మరొక ఫ్లైఓవర్, ఎల్బీ నగర్లో లెఫ్ట్ సైడ్ ఫ్లైఓవర్, అదేవిధంగా చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ చిక్కులు మరింత తగ్గనున్నాయనే చెప్పాలి. కెమెరామెన్ రంగాతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్. సిటీ లోపలికే కాదు, సిటీ నుంచి బయటకు వెళ్లాలన్నా జంక్షన్లో జామ్ అవ్వాల్సిందే. విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మార్గంలో ఎల్బీ నగర్ కూడలి ఎంత రష్గా ఉంటుందో చెప్పక్కర్లేదు. పాత బస్తీలో గల్లీల్లో కాలు కింద పెట్టి బైక్ నడిపినట్టు అలాంటి ప్రాంతాల్లో ఆకాశ వంతెనలతో రూపురేఖలు మార్చుకుంటున్నాయి. రూట్ ఏదైనా రైమంటూ వెళ్లేలా ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా మార్చుతోంది ప్రభుత్వం. అంతేనా, పనులు జరుగుతున్న ఫ్లైఓవర్లు రెడీ అయితే ఇక రేసు గుర్రాల్లా వాహనాలు దూసుకుపోవాల్సిందే. నగరంలో ట్రాఫిక్ కష్టాలు ఒకెత్తైతే నగరంలోకి రావాలంటే ఒకప్పుడు నరకయాతన పడాల్సిందే. హయత్ నగర్, చౌటుప్పల్, విజయవాడ వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎల్బీ నగర్ సర్కిల్లో సిగ్నల్ పడిందంటే చాలు, కిలోమీటర్ మేర వాహనాలు లైన్ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు సర్కిల్ కాదు, స్వరూపమే మారిపోయింది ఎల్బీ నగర్ జంక్షన్ది. ఓ ఫ్లైఓవర్ రన్నింగ్ లో ఉండగా మరోవైపు మరో ఫ్లైఓవర్ నిర్మాణం ఊపందుకుంటోంది. దీనికి తోడు ఉప్పల్ నుంచి సాగర్ రోడ్డు వైపు 2 వైపులా అండర్ పాస్లు అదరహో అంటున్నాయి. బండి ఆపే పనే లేదు. ఎటైనా ఫ్రీగా వెళ్లేలా సిగ్నల్ తో పనే లేకుండా చేసింది ప్రభుత్వం. ఇది ప్రయాణికులకు పెద్ద ఊరటనిస్తోంది. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ లో జంక్షన్ దాటాలంటే దడ. ఇప్పుడు కనీసం 15 నిమిషాల సమయం ఆదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆరంఘర్, మిథాని మీదుగా వచ్చే ట్రాఫిక్ నియంత్రణకు బైరామల్ కూడా LHS ఫ్లైఓవర్ నిర్మించారు. 29 కోట్ల రూపాయలతో 780 మీటర్ల పొడవు నిర్మించి సాగర్ రింగ్ రోడ్డును ఫ్రీ చేశారు. ట్రాఫిక్ జామ్ అయ్యేది, వెహికల్స్ స్లో మూమెంట్ ఉండేది, ఇప్పుడైతే ఫ్రీగా వెళ్తుంది. ఫ్లైఓవర్స్ వల్ల ట్రాఫిక్ చాలా ఫ్రీగా వెళ్తుంది. పబ్లిక్ కూడా సేఫ్గా తొందరగా ఫాస్ట్గా వెళ్తున్నారు. టైం సేవ్ అవుతుంది. ఎవరైనా ఎమర్జెన్సీ వెళ్ళే వాళ్ళకి టైం, హాస్పిటల్స్ కానీ అంబులెన్స్ వెళ్ళే వాళ్ళకి ఫ్రీగా వెళ్తున్నారు. 80 కోట్ల వ్యయంతో మిథాని వద్ద మరో ఫ్లైఓవర్ నిర్మించారు. 1.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ వల్ల ఆరంకర్, చాంద్రాయనగుట్ట నుంచి ఎల్బీ నగర్, బైరామల్గూడ, కర్మన్ ఘాట్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ తిప్పలు తప్పాయి. ఈ ఫ్లైఓవర్ కు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును నామకరణం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కింద ఈ రోడ్ చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్, మిథాని ఫ్లైఓవర్ కారణంగా ఫుల్ క్లియర్ గా ట్రాఫిక్ ఫిగర్ తగ్గించనుంది. నగర వ్యాప్తంగా సిగ్నల్ ఫ్రీగా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఏ జంక్షన్ దగ్గర జామ్ అన్న మాటే రావద్దన్నది సర్కారు యోచన. ఫ్లైఓవర్లు దాటాక సిగ్నల్స్ రాకుండా యూటర్న్స్ ని జంక్షన్లు దాటాక పెట్టారు. దీంతో ప్రతి సెంటర్లో 5-6 నిమిషాల సమయం సేవ్ అవుతుంది అంటున్నారు వాహనదారులు. సిటీలో చాలా టైం సేవ్ అవుతుందండి. ఇప్పటి వరకు మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలనుకున్నా ఫ్లైఓవర్ వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఈవెన్ మేము సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఎల్బీ నగర్ అనుకోండి, మిగతా చోట్ల ఎక్కడైనా కూడా ఆ ఫ్లైఓవర్ల వల్ల ఇదివరకు ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఎంతో సమయం వేస్ట్ అవుతుంది. దానివల్ల ఈ ఫ్లైఓవర్ల వల్ల మనము ఆ టైం వేస్ట్ అనేది కాకుండా ఈజీగా మూవ్ అయ్యి వెళ్ళిపోతున్నాము. సిగ్నల్ అనేది లేకుండా మనకు ఈజీగా కన్వీనియంట్గా వెళ్ళిపోతున్నాము. అంతకుమించి ఇప్పటికి ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. సో దీనివల్ల అయితే మనకు చాలా బాగుందండి. ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి మన మెహదీపట్నం పోవాలంటే కష్టమవుతుండే. ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చినాక ఈజీ అయింది. ఇప్పుడు ఒక 1 అవర్ టైం పడుతుండే ఇంతకుముందుకు, ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. పాత బస్తీలో ఇరుకు రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ ట్రాఫిక్ లో చిక్కితే బయటపడాలంటే గంటలు సమయం వృధా. అలాంటి చోట కూడా ట్రాఫిక్ క్లియర్ చేసేలా ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టారు. మిథాని జంక్షన్ వద్ద ఒకటి, బహదూర్పుర ఫ్లైఓవర్లో ఫుల్ పాజిటివ్ వేవ్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తున్నాయి. నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ పేరుతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నారు. దశలవారీగా చేపడుతున్న ప్రాజెక్టులు వాహనదారుల స్పందనతో సత్ఫలితాలిస్తున్నట్టు స్పష్టమవుతోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని నిలువరించేందుకు భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని రూపురేఖలు మారుస్తూ సరికొత్త టెక్నాలజీతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
జంక్షన్ క్లియర్, ట్రాఫిక్ ఇంకా క్లియర్ అన్నట్లు ఫ్లైఓవర్లో ఫైదా ఇస్తున్నాయి. నగరంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పరిశీలిస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఇందిరా పార్క్ నుంచి ఓయో వెళ్లే దారికి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం సాగుతోంది. హైటెక్ సిటీలో కొత్తగూడ వద్ద మరొక ఫ్లైఓవర్ నిర్మాణం సాగుతోంది. నాగోల్ జంక్షన్ ని క్లియర్ చేసేలా ఫ్లైఓవర్ కడుతున్నారు. చాంద్రాయనగుట్ట ఎక్స్టెన్షన్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే నగర రోడ్లపై రైమంటూ దూసుకెళ్లొచ్చు.